వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ దగ్గర ఉన్నాం. ఆశా వర్కర్లు చెలో విజయవాడ కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఆ చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన నేతృత్వంలో ఈరోజు కోరుకొండ మండలంలో కోరుకొండ పోలీస్ స్టేషన్ వద్ద కొంచెం ఆశా వర్కర్లతో ఉద్రిక్త అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఏదైతే మీటింగ్ తలపెట్టారో వాళ్ళ డిమాండ్స్ వరకు ఆ డిమాండ్స్ తలపెట్టిన మీటింగ్కి వెళ్తున్న వాళ్ళని అర్ధరాత్రి సుమారు 1 గంట నుంచి పొద్దున్న వరకు అనేక రకమైన దారులలో వేరు బస్సులలో కొంతమంది ఆటోల్లో వెళ్తున్నాయి. వాళ్ళందరినీ కూడా పోలీసు వారు పట్టుకుని సుమారు 30 నుండి 40 మందిని పట్టుకుని ఇక్కడ స్టేషన్కి అయితే తీసుకురావడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి పక్కన ఏదైతే వసతి గృహం దగ్గర పెట్టడం అయితే జరిగింది. కొంతమంది అయితే వీరిని దాటుకుని వెళ్ళారు. వాళ్ళు చెప్పడం అయితే మాత్రం సుమారు మేము 40 నుండి 50 మంది వరకు బయలుదేరాం. మేము 30 మంది అయితే మాత్రం పట్టుబడిపోయాం. మిగిలిన వాళ్ళు అయితే ధర్నా చౌక్కి వెళ్ళారు. మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు బయలుదేరదాం అనుకున్నారు, అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఏం కావాలనుకున్నారు, అసలు ఆశా వర్కర్లు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో ఒకసారి ఆశా వర్కర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిమాండ్స్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ప్రభుత్వం నుంచి ఏ డిమాండ్స్ కోసం మీరైతే చెలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారు? అసలు మీరు ఏ రకంగా ఏ దారిలో బయలుదేరదాం అనుకున్నా, మీరు పోలీసు వాళ్ళకి ఎలా చిక్కారు, అక్కడ మిమ్మల్ని దాటుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే మేము వెళ్తున్నామని అందరికి నోటీసులు ఇచ్చడం అయితే జరిగింది. మమ్మల్ని దాటి చాలా మంది వెళ్ళి విజయవాడలోనే ఉన్నారండి. ఎవరైతే ఆగిపోగలేదు, ఏదో కొంతమంది ఉన్న వాళ్ళు 3 రోజుల నుంచి బంధించి ఉంచిన వాళ్ళు మాత్రం ఉన్నామండి. అయినా దాటి ఇవాళ తెల్లారగట్ల 3ంటికి బస్సు వెళ్తుంటే బస్సులోనే ఆటోలో ఉన్న వాళ్ళని అందరినీ కోరుకొండ పోలీసులు దింపేశారండి. దింపేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తర్వాత ఇక్కడ కళ్యాణ మండపంలో తీసుకొచ్చి బంధించారు. అలాగే మమ్మల్ని దాటి వాళ్ళు బంధించిన కొంతమందిని ఇంకా మిగతా ఉన్న పిహెచ్సిల నుండి కూడా చాలా మంది విజయవాడ దాకా వెళ్ళిపోయారండి. అక్కడ రైల్వే స్టేషన్ లో బంధించారండి వాళ్ళని. అలాగే వేరే మార్గాల్లో బయలుదేరారా, లేకపోతే అందరూ కలిపి ఒకటే బస్సులో కానీ? మరి వేరే మార్గాల్లో వెళ్తున్నా మీ సమాచారాలు పోలీసు వాళ్ళకి ఎలా అంది మీరు అనుకుంటున్నారు? మేము ప్రతి బస్సుని ప్రతి ఆటో మేమైతే కలిసి గుమ్మిగూడికి అయితే మేము వెళ్ళలేదండి. మేము ఏదో చుట్టం చూపుకి చుట్టాలకు వెళ్ళినట్టుగా అలాగ మేము విడివిడిగా బయలుదేరిన వాళ్ళే ఆ పోలీసు వారు చెక్ చేసి దింపేశారండి మమ్మల్ని ఆశా వర్కర్ గాను. ఫోన్లు కూడా పట్టుకెళ్ళలేదండి. ఆ ఫోన్లు పట్టుకెళ్ళకపోయినా సరే మమ్మల్ని ఆశా వర్కర్ గా అనుకుని మొత్తం బస్సులో ఆఫ్ చేసి బస్సులో ఉన్న వాళ్ళందరినీ దింపేశారండి. మేము పనోళ్ళం అండి, మేము పలానా చోటకి వెళ్తున్నాం అన్న వాళ్ళని ఎక్కించారు, మమ్మల్ని ఆశాలుగా గుర్తించేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఏ టైంలో పోలీసు వాళ్ళకి చిక్కారమ్మా? మమ్మల్ని అయితే నిన్న మధ్యాహ్నం నుండి మమ్మల్ని బంధించారు, హౌస్ అరెస్ట్ చేశారండి మమ్మల్ని. వాళ్ళు నైట్ 10:30 కూడా మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని బంధించారు. అయినా సరే వాళ్ళు ఇలా వేరే చోటకి వెళ్ళేటప్పటికి మేము తప్పించుకొని మేము బయటకు వచ్చి తెల్లారగట్ల 4 గంటల బస్సుకి మల్లిసాల బస్సుకి మేము కొంతమంది ఎక్కారు, కొంతమంది ఆటోలు పెట్టుకున్నారు, కొంతమంది గోకారం నుంచి వచ్చి బస్సు ఎక్కుకొని వెళ్ళారండి. అందులో ఏమీ ఇబ్బంది పెట్టలేదండి. టీలు టిఫిన్లు తెచ్చి పెట్టారండి, మేము అడిగితే తెచ్చారండి, అవి పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ప్రధానంగా అడిగే డిమాండ్స్ ఏంటమ్మా? మేమేమి అన్యాయంగా అయితే అడగలేదండి వాళ్ళు ఇలా ఇంత చేయడానికి. మాకు కనీస వేతనం ఇమ్మన్నాం. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయండి. 10,000 జీతంతో మేము బ్రతకగలమా? మాకు సంక్షేమ పథకాలు లేవండి. 10,000 జీతం ఇస్తున్నావు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే సంక్షేమ పథకాలు తీసేసి తెల్లకాటు తీసేసినా పర్వాలేదండి. మాకు ఏం చేశారు, మాకు 10,000 ఇచ్చి సంక్షేమ పథకాలు తీసేసారండి. సంక్షేమ పథకాలు అంటే అందులోని పెన్షన్ కావచ్చండి, భర్త చనిపోయి భార్యకి పెన్షన్ కావచ్చండి, విద్యా దీవెనలు కావచ్చు, అమ్మఒళ్ళు కావచ్చు. అలాగా కొన్ని ఊర్లో కొంతమందికి ఆశాలకి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు లేవండి. మాకు కనీస వేతనం 20,000 26,000 ఇమ్మని, మాకు మెటర్నిటీ లీవ్లు ఇమ్మని, మాకు 24 గంటల సర్వీస్ అండి. ఈ టైం నుండి ఈ టైం అంటూ మాకు ఏది లేదు. మేము చేసినట్టు చేయలేదు. 18 సంవత్సరాల నుంచి ఇంత కష్టపడితే మమ్మల్ని న్యాయంగా అడిగితే మమ్మల్ని ఇలాగ అరెస్ట్ చేస్తున్నారు. కానీ పై అధికారులు మాకు సెలవులు కానీ మెడికల్ లీవ్స్ ప్రమాద బీమా సౌకర్యం లేదు. తర్వాత ఆశా రిటైర్మెంట్ చేసేస్తున్నారు, వయసులు చూసేసి డేటాలు చూసేసుకొని రిటైర్మెంట్ చేసేస్తున్నారు. రిటైర్మెంట్ చేసేసి ఇంటికాడ కూర్చోబెడితే మా పరిస్థితి ఏంటండి? దానికి 1 రూపాయి ఇవ్వకుండా ఇంత వర్క్ చాకరీ చేయించుకొని ఇంత ఎలా వాడేసుకొని పని చేయించేసుకొని మమ్మల్ని ఏరియాలోనే రిటైర్మెంట్ చేసేసి పంపించేస్తున్నారు ఇంటికి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి. ప్రభుత్వానికి ఆశా వర్కర్లు చాలా సాయం చేశారు, వాళ్ళ వల్ల మేము ఎక్కడికక్కడ కోవిడ్ నియంత్రణ అయితే చేపట్టామని చెప్తున్నారు. మరి మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇచ్చే వేతనం ఎంత, ఇంకా మీరు ఎంత వేతనం కోరుకుంటున్నారు? మాకైతే ఇప్పుడు 10,000 ఇస్తున్నారండి. సార్ ఎవరో 2 ట్రిప్పుల కింద ఇస్తారు, 10,000 ఇస్తున్నారు. కోవిడ్లో అయితే ఆశాలు అయితే చాలా కష్టపడ్డామండి. మేము ఎనీ టైము నైట్ డ్యూటీలు కూడా చేసేవాళ్ళము. ఇంటికి వెళ్ళి మా చిన్న పిల్లలు ఉన్నా, మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నా కూడా మేము అలాగే వచ్చి డ్యూటీ చేసేవాళ్ళము.
మాకైతే అప్పుడు కూడా 10,000, కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకుల మనకి అన్ని ప్రతి పెరిగాయి కాబట్టి దానికి తగ్గ కనీస వేతనం మాకు 26,000 కనీస వేతనం ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. మాకంటూ సెలవులు లేవు. ప్రతిరోజు ప్రతి సండే కూడా ఇప్పుడు నైట్ కూడా కేసు వచ్చిందంటే కంపల్సరీ మేము వెళ్ళిపోవాలా. దానికి ఛార్జీ కూడా మేమే భరించాలి. ఆ 10,000లో మాకు ఛార్జీ అయితే ఇస్తామా? మాకు ఇంట్లో సరుకులే కొనుక్కుంటామా? మేము కేసులు కూడా వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా మాకు ఇన్నాళ్ళైతే సెలవులు ఉండే, ఇప్పుడైతే సెలవులు లేవండి. ప్రతిరోజు మేము డ్యూటీకి అటెండ్ అవ్వాల్సిందే కంపల్సరీ. ఆన్లైన్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ యాప్ల్లోని. అవి కూడా అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు కదండి. కొంతమంది అప్పట్లో అయితే సంతకం చేస్తే చాలు, మీరు 1 అవర్ వర్క్ చేస్తే చాలు అనేసి ప్రభుత్వం తీసుకుందండి ఆశాలను. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు యాప్లు చేయాలి. చదువు వచ్చినా రాకపోయినా యాప్లు చేయాలి, డ్యూటీకి అటెండ్ అవ్వాలి. ప్రతిదీ కూడా పని భారం, రికార్డు వర్క్ కూడా ఎక్కువ అవుతుందండి బాగానే. ఈక్వల్ ఏఎన్ఎం చేసే వరకు ఒక ఆశా వర్కర్ చేస్తుందండి. ఇప్పుడు 10,000 జీతం అంటున్నారు. 10,000 జీతంలో మీకు దారి ఛార్జీలు అవి ఏమైనా అలవెన్స్లు ప్రభుత్వం భరిస్తుందా? అవి మీరు భరించుకుంటున్నారా? ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే మాకు తెల్ల కార్డు లబ్ధిదారులకు ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి వర్తిస్తున్నాయి, ఈ 10,000 జీతంతో మేము బతకలేని పరిస్థితి అనేసి మీరు అన్నారు. గత ప్రభుత్వంలో ఇది లబ్ధి పొందేవారా లేదా? ఆ ప్రభుత్వంలో 6,000, 3,000 అలాగ వచ్చేదండి. మాకు వేసిన పారితోషికాలు అంటే మేము చేసిన పనికి వేసేవారండి. డెలివరీస్కి ఇంత, యాంటీనెట్లకి ఇంత, ఇమ్యునైజేషన్కి ఇంత అని చెప్పేసి వేసేవారు. అప్పుడు అలాంటప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ఆటంకులు ఏమి లేవండి. గత ప్రభుత్వంలో అన్ని ఇచ్చేవారండి. కానీ ఈ ప్రభుత్వం 10,000 ఎప్పుడైతే చేశారండి, అప్పుడు సంక్షేమ పథకం ఆశా వర్కర్ 10,000 జీతం వస్తుంది, సంక్షేమ పథకాలు తీసేయాలని చెప్పేసి పెట్టారండి. తర్వాత మాకు ఛార్జీ కానీ టీఏడిఏలు కానీ అలాంటివి ఏమీ ఎప్పుడూ లేవండి. కోవిడ్ టైంలోని కూడా మేము డెలివరీ కేసులు, యాంటీనెట్ల కేసులు, డెలివరీ నొప్పులు వస్తే పిహెచ్సికి తీసుకెళ్తే మమ్మల్ని ఒక్కళ్ళు కానీ ఆటో ఎక్కించుకోవడం కానీ బస్సు ఎక్కించుకోవడం కానీ ఉండేది కదండి. మీరు పిహెచ్సి నుంచి వచ్చారు, కరోనా ఉంటుంది బాబా మేము రామనేవారు. ఆ హాస్పిటల్ నుంచి రాజమండ్రి వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా, ఏ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండి. ఇంటికి వచ్చి స్నానాలు చేసి ఇంట్లోకి వెళ్తేనే కానీ మా పరిస్థితి మాకు తెల్లారేది కాదండి. కూడు లేకుండా నీళ్లు లేకుండా కోవిడ్ టైంలో అంత కష్టపడితే యాశాలు బాగా చేశారన్న నోటి మాట చెప్పేసి చేతులు దురిపేసుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఇప్పుడు ఏదైతే అందిస్తున్నారు జీతం, అది సమయానికి వస్తుందా లేకపోతే దపదాపాలకు వస్తుందా? ఒకవేళ మీరు సమయానికి రాకుండా దపదాపాలకు వస్తే మరి మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నామండి, 1వ తారీఖు వచ్చిందంటే 5వ తారీఖు లోపల డోకరాలు ఉంటాయండి, కరెంటు బిల్లులు ఉంటాయండి, నిత్యావసర వస్తువులు తెచ్చుకుని ఉంటాయి, కాలేజ్ స్కూల్కి కాన్వెంట్ ఫీజులు కట్టుకుని ఉంటాయి. అన్ని ఒకరికి భార్య భర్త ఇద్దరు సంపాదించుకున్నారంటే కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్మెంట్లు అవుతాయి. భర్త లేని వాళ్ళు ఉంటారు, భార్య ఒకరితో ఉండి పిల్లలిద్దరిని పెంచుకోవాలి. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆ వచ్చిన 10,000 నువ్వు 10వ తారీఖున ఎప్పుడో 7వ తారీఖున 8వ తారీఖున 3,000 చిల్లర ఒకటి, 6,000 చిల్లర ఒకటి వేస్తారు, లేదంటే 2,008 ఒకటి, లేకపోతే 7,200. దానికి వారం రోజులు గ్యాప్. 1వ తారీఖు నుంచి వారం రోజులకు 2,800 లేకపోతే 7,200, అలా దీనికి వారం. అలా అంటే 11వ తారీఖుకి మాకు 1వ తారీఖు కావాలంటే ఎక్కడన్నా బయటకు 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చుకొని మేము అవన్నీ తీర్చుకున్న తర్వాత ఈ జీతం వేసిన తర్వాత ఇస్తే మాకు మిగిలింది ఏది? గర్భిణీ వచ్చినప్పటి నుంచి అండి 3వ నెల గర్భిణీ అని తెలిసేటప్పటికి మేము వాళ్ళని ఫాలో అవుతూ ఉంటామండి. గర్భిణీ వచ్చినప్పుడు నెల పూర్తయ్యేటప్పటికి 9 నెలలు పూర్తయ్యేదాకా కూడా ఇంజక్షన్లు చేయించడం, తల్లిని జాగ్రత్తగా ఉండమ్మా, అలాగ ఉండమ్మా, ఇలాగ ఉండమ్మా అని చెప్పి మేము జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం అండి. ఆ పిల్లల్ని ఆ గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకెళ్ళి యాంటీనెట్లండి టీటీలు చేయించడం, హాస్పిటల్కి 3 చెకప్లు 4 చెకప్లు అలా చేయించడం అండి. తర్వాత మళ్ళీ ఆ డెలివరీ చేయించడం, అర్ధరైతరం లేదు అవరైతరం లేదు, ఇంకంత మాట ఇంకా అలా తీసుకుని వెళ్తూనే ఉంటాం, సేవలు చేస్తూనే ఉంటాం. ఆ జగనన్న అసలు మమ్మల్ని గుర్తించట్లేదు. ఆ జగనన్న నువ్వు మమ్మల్ని గుర్తించాలో, ఎప్పటికైనా నువ్వు ఫస్ట్ మమ్మల్ని గుర్తించింది మీ సంతకం మాకు చేస్తున్నావు అని చెప్పి నువ్వు అన్నా కానీ మాట నిలబెట్టుకోలేకపోయావు ఇప్పటికీ కూడా నువ్వు. అయినా మేము సేవ చేస్తూనే ఉన్నాం, మమ్మల్ని గుర్తించాలన్నా నువ్వు 10,000 ఇచ్చి 10,000లోని మళ్ళీ ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టావు నువ్వు జగనన్న మమ్మల్ని. ఇప్పుడైతే మేము కోవిడ్ సమయంలో కూడా మేము బట్టలు అలా కట్టుకుని వెళ్ళి ఇలాగా వాళ్ళ కోవిడ్ సమయంలో వాళ్ళు తీసుకుని వెళ్ళి పక్కనే కూర్చొని
వాళ్ళ పుట్టింటోళ్ళు కానీ ఎవరు కానీ దగ్గర వాళ్ళు బంధువులు కానీ ఎవరు కూడా వాళ్ళు చూసేవారు కాదు. అయినప్పటికీ మేము మందులు ఇచ్చి వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి జాగ్రత్తగా అన్ని చూసి మందులు ఇచ్చి ఇంతమంది ఉండి అంతమందిని కూడా ఎవరు కూడా చూసేవారు కాదు. మేము వాళ్ళ బంధువుల కింద అక్క చెల్లెల కింద అందరం మేము ఉన్నామమ్మా అని మందులు ఇచ్చేవాళ్ళం. మేము వాళ్ళకి ఫుడ్ పెట్టేవాళ్ళం, మందులు ఇచ్చేవాళ్ళం, సేవ ఎంతగానో చేసేవాళ్ళం. కరోనా టైంలో అంతలా చూసి మేము ఉన్నామని చెప్పి వాళ్ళని అంతలా జాగ్రత్తగా చూసేవాళ్ళం. మేము తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము స్నానాలు చేసి మళ్ళీ మా భర్తల దగ్గర మా పిల్లల్ని చూసుకుని మళ్ళీ వాళ్ళ వంటలు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్ని సక్రంగా చూసుకుని మళ్ళీ డ్యూటీలకు వచ్చి అలా చేస్తూనే ఉండేవాళ్ళం సేవలో. అయినా నువ్వు మమ్మల్ని గుర్తించట్లేదన్నా, నువ్వు ఎందుకైనా గుర్తించట్లేదో మాకు తెలియదు, సేవ అయితే చేస్తున్నావు, మా పనిని నువ్వు ఎప్పటికైనా గుర్తించాలన్నా, మా పనిని ఏమన్నా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇలా సేవ ఎంతగానో చేస్తున్నావు అన్నా, నువ్వు మమ్మల్ని గుర్తించన్నా. నువ్వు మీరంటే మాకు అభిమానం, మీరు అంటే మేము మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీరు మమ్మల్ని అసలు గుర్తించామని చెప్పేసి కోవిడ్ టైంలో ఒక మాట చెప్పేసి వదిలేశారు, కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు అయితే లేరని చెప్పేసి ఆశా వర్కర్లు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాంబాబుతో జనార్దన్, కోరుకొండ.